హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మాది అప్లాయిగుంట వ్లాగ్ చూసారు గదండీ! ఆ అప్లాయిగుంట నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఒక శివాలయం ఉందండి. అక్కడికెలా వెళ్ళాలో చూపిస్తున్నాం చూడండి. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిన తర్వాత ఈ గుడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా ఎళ్లి ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి స్ట్రెయిట్ రోడ్ ఉంటుందండి శివాలయం దగ్గరికి. ఇంకా ఎటు తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక స్ట్రెయిట్ రూట్‌కి వెళ్ళిపోండి. ఇదిగో అండి కనిపిస్తుంది కదా, మనం శివాలయం దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇలా కొండపైకి బండ్లతో పాటు రాకండి. ఎందుకంటే ఈ డేంజర్గా ఉందండి ఈ రోడ్డు. ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం కదండి మనకి. వెహికల్స్లో ఎవరు వచ్చినా కానీ వెహికల్స్ అన్నీ కిందే పెట్టేసి నడుచుకుంటారండి, కొంచెం సేఫ్గా ఉంటుంది. మా వారికి చెప్తున్నా కానీ అలానే వచ్చేసారండి. మీరు అలా రాకండి. శివాలయం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్లో కోనేరు ఉందండి. ఇంకా లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇదిగోండి లోపలికి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్లో గజస్తంభం ఉందండి. ఇక్కడ మనం ఫస్ట్ ప్రదక్షిణలు చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటండి. అందుకని ఫస్ట్ మనం ప్రదక్షిణ చేసుకుందాం. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదండి. ఈ నెల మొత్తం కార్తీక మాసం కదండి. అందరూ ఫ్యామిలీతో కలిసి వనభోజనాలు కానీ చేసుకోవచ్చండి ఇక్కడ వాతావరణం కానీ చాలా బాగుందండి. అందరూ అప్లాయిగుంటకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా బాగుందండి టెంపుల్. ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళిపోదామండి. ఇక్కడ మా పాప నంది చెవులో ఏదో చెప్తుందండి. దర్శనానికి వచ్చేసామండి. దర్శనం చాలా బాగా జరిగిద్దండి. ఓకే అండి, బాయ్ అండి.